నమస్తే, వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాక్షి పత్రిక అసత్య కథనంపై మంత్రి నారా లోకేష్ పరువు నష్టం దావా. విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. తెలంగాణలో మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు. షార్ట్ సర్క్యూట్ దగ్ధమైన త్రిపుల ట్రావెల్స్ బస్. ఇక వివరాల్లోకి వెళితే విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై మంత్రి నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ రోజు విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో 2 దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయ్యాయి. ఈ రోజు 3వసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు లాయర్లతో కలిసి మంత్రి లోకేష్ హాజరయ్యారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికలో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రిక అసత్య కథనం రాసిందని లోకేష్ ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని శాసనసభ్యులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వీప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడపల్లిగూడెం మండలం జగన్నాథపురం, ఆరుల్లా, నందమూరు గ్రామాలలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రజల నుండి ఆర్టీలను స్వీకరించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జగన్నాథపురం గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా ₹1 కోటి వ్యయంతో నిర్మించిన OHR 150 లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ కూడా తప్పుడు తడకగా సర్వేలు చేసి సరిహద్దుల్లో గొడవలు పెట్టిన ప్రభుత్వాన్ని మనం చూసాం. అంతేకాకుండా పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసి ఆయన ఏదో మనకి ఇచ్చినట్టు తల్లిదండ్రులని తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఆయన హక్కులాగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన విముక్తి కలిగి ఈరోజు మీ అందరికి కూడా పట్టాదారు పాస్బుక్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇవాళ రాష్ట్రం అన్ని చోట్ల కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ జగన్నాథపురంలో ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి మా అన్నయ్య గారు ఈతకోట తాతాజీ గారు, అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు, అడబా ప్రసాద్ గారు, మంగాబాయి గారు, సర్పంచ్ గారు, మల్లికార్జునరావు గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చిన కుటుంబ నాయకులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమం ఇచ్చిన గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చిన కుటుంబ నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వంలో మరి మనం చూసాం, ఒక జగన్నాథపురం రావాలంటే నవాపురం నుంచి దాదాపు అరగంట పైన 40 నిమిషాలు పట్టింది. ఆ గోతులన్నీ గోతులు కాదు, రోడ్లలోనే గోతులు కాదు, గోతుల్లో రోడ్ల మీద గోతులు లేవు, గోతుల్లోనే రోడ్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్నీ ఒకటొకటిగా మనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ గ్రామానికి మనం దాదాపుగా ఇంటర్నల్ రోడ్డు కింద 40 లక్షల రూపాయలని మనం గ్రాంట్ ఇచ్చి సిమెంట్ రోడ్లు పూర్తి చేసాం. అంతేకాకుండా ₹1,72,00,000తో నవాపురం నుంచి అప్పారావుపేట వరకు కూడా రోడ్ని పూర్తి చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా ₹1 కోటితో జల్ జీవన్ మిషన్లో ఈరోజే దాన్ని ప్రజలకు అంకితం చేసాం. ట్యాంక్ని, పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మీరు ఏదైతే గౌరవించి నన్ను గెలిపించారో, నేను కూటమి ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉన్నాను.
ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలియజేయండి. నేను ఏది తప్పుగా అనుకోను. మీరు నన్ను విమర్శించినా నేను తప్పకుండా అది మంచిగానే తీసుకుంటాను. ఏదైనా మనం చేయాలని మోటివ్తో వచ్చాం కాబట్టి మీకు ఆలస్యం అయినప్పుడు కొంచెం బాధ కలగవచ్చు. అవన్నీ కూడా చేయడానికే మనం ఉన్నాం, తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం ఈ ఊరు ఒక నెల గడవాలంటే ఈ ఊరు ఒక నెల గడిచేయడానికి జీతాలు ప్రభుత్వ అధికారులు జీతాలు వదిలేస్తే ప్రజా సంక్షేమం కోసం దాదాపుగా ఫిక్షన్ లిమిట్తో 37,32,500 రూపాయలని ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలియదు, వచ్చిన వాళ్ళు చెప్పరు, రాని వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించినప్పుడు మనం కూడా పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. తల్లికి వందనం కార్యక్రమంలో 1,67,64,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆటో డ్రైవర్ మీ సేవలో 4,60,000 రూపాయలని ఈ సంవత్సరానికి ఈ గ్రామంలో ఇస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ 2,15,70,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికి సంవత్సరానికి చెల్లిస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,138 మంది రైతులకి 15.95 కోట్లు. తెలంగాణలో మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నమోదైంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అన్నం తిన్న కొద్దిసేపటికే 5వ తరగతికి చెందిన దుర్గాప్రసాద్, హరిప్రీత్, సాయి తేజ, ఆదర్శ ప్రేమ్, ప్రవీణ్, రోహిత్, హేమంత్, 4వ తరగతికి చెందిన శశివర్ధన్ అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పిగా ఉందని స్కూల్ హెచ్ఎం లక్ష్మీ తులసికి చెప్పడంతో వెంటనే 108 వాహనంలో విద్యార్థులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ గ్రామంలో సర్పంచ్ రామరెడ్డి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ వారిచే ఉచితంగా వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించారు. వైద్య శిబిరాన్నిలో పాల్గొన్న 300 మందికి మన హాస్పిటల్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కృష్ణ, స్నేహ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ సువాస్, డాక్టర్ అజయ్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ మనోజ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది, సర్పంచ్ రామరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నువ్వు చూడు, నన్ను చూడు, చాలు, నన్ను చూడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న త్రిబుల్-ఆర్ ట్రావెల్స్ బస్ మార్గ మధ్యలో ప్రమాదానికి గురైంది. కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జి పైకి చేరిన వెంటనే మంటల బారిన పడింది. సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ దేవకుమార్, సిఐ విశ్వం తెలిపారు. ఇంజన్ డాష్ బోర్డు నుంచి పొగ వెలువడంతో ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
రాజస్థాన్ రాష్ట్రం కోటాలో ఓ దొంగ చేసిన పని వైరల్ అవుతోంది. ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి తీర్థయాత్రకు వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు దొంగలు వారింట్లో చోరికి వెళ్లారు. ఒకరు కిచెన్ లో ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి అందులో ఇరుక్కుపోయారు. అది చూసి భయంతో తోడుగా వచ్చిన దొంగ అక్కడి నుండి పారిపోయాడు. ఇంటి యజమాని వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ ఇరుక్కుపోయిన దొంగను చూసి పోలీసులకు సమాచారాన్ని ఇవ్వగా వాళ్ళు దొంగని అరెస్ట్ చేశారు. ఆ దొంగ ఓ పోలీసు అధికారు కారు డ్రైవర్ కావడం కొసమెరుపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాక్షి పత్రిక అసత్య కథనంపై మంత్రి నారా లోకేష్ పరువు నష్టం దావా. విశాఖ 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. తెలంగాణలో మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు. షార్ట్ సర్క్యూట్ దగ్ధమైన త్రిపుల ట్రావెల్స్ బస్. చూస్తున్న న్యూస్ లక్ష్యం సమాచారం.